ఒకసారి నువ్వు వెళ్ళరా, చచ్చిన కావాలి, నువ్వు వెళ్ళి వెళ్తే నేను చేస్తాను రా బాబు. అదే నాకు కావాలి. ఏమైందిరా? ఏం లేదు బాసు, రేపు నూనె షో సినిమా మార్చాలి కదా, లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని ఏ సినిమా వేయాలో కనుక్కుందామంటే వెళ్ళంటున్నాడు. వెళ్ళొచ్చుగా. ఏంటి వెళ్ళేది? ఇప్పుడు ఆడుతున్న సినిమా ఏంటో చూడు. అది మ్యాటర్. నూనె షో కోసం లోపలికి వెళ్ళామనుకో న్యూడ్ షో చూడవలసి వద్దే. ఈ కనీసం గోసి అన్న ఉంది. హిట్టు ఫట్టు సినిమాలొక పోలిక నుండు చూడ చూడ కథల జాడ వేరు, రికార్డులందు నిజ రికార్డులు వేరయా, పబ్లిసిటీ మాయ పచ్చిబోగసయ. సినిమాలేమిటి, హిట్లేమిటి, ఫట్లేమిటి, తొక్కేమిటి? అయ్యేవద్దు గాని చాట్లో ఏ సినిమాలున్నాయి? ఎన్టీఆర్ కొండవీటి సింహం, బాలకృష్ణ బొబ్బిలి సింహం, నాగేశ్వరరావు గారి లైలా మజ్ను, నాగార్జున గారి మజ్ను, చిరంజీవి అన్నయ్య, పవన్ కళ్యాణ్ తమ్ముడు. అంత ఆవేశం వద్దు గాని మంచి లవ్ స్టోరీ ప్రేమ దేశం వేయండి. స్టూడెంట్స్ కాలేజీలు ఎగ్గొట్టి వస్తారు. లవ్ పువ్వు అంటే పన్నాడు ఇలా అయిపోయిండ్రా. ప్రభు ఎమ్మెల్యే గారు రమ్మన్నారు. దేనికి? ఏదో సెటిల్మెంట్ ఉందట. అవన్నీ మానేశానని చెప్పు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. అరే పిలిచింది ఎమ్మెల్యే గారు ప్రభు. మినిస్టర్ అయినా సరే. అదేంటి? ఏమో, అంజలిని ప్రేమిస్తున్నప్పటి నుంచి ఇలాంటివన్నీ తప్పనిపిస్తున్నారా? రానని చెప్పు. మైసమ్మ జాతర తల్లి. ఈ తల్లి ముందు ఆడ మగ చెయ్యి కలిపి సిందేస్తే పెళ్లిగానోళ్ళకు పెళ్ళైపోద్ది, పెళ్ళైనోళ్ళకు బిడ్డలు పుడతారు. రండమ్మా కలిసి సిందేయండి, రండి. ఎక్కడికి? నువ్వేమో క్లాసు, ఇది పక్కా మాసు. నీకు పడదు గాని పద. నువ్వు నేను కలిసాక ఇంకా క్లాసు మాసు తేడా ఏంటి బాసు? పోనీ. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, అమ్మా అమ్మా. అబ్బబ్బబ్బా, ఊరుకో వస్తున్నాను. రాను రాను ఆడ రౌడీలే తయారవుతున్నా. ఈ రోజుల్లో రౌడీజమే హీరోయిజం కదక్కా. అబ్బబ్బబ్బా, ఏ రోజు పేపర్ చూసినా సగం న్యూస్ వాళ్ళ గురించే. సినిమాల్లో హీరోలు వేసే పాత్రలన్నీ రౌడీ పాత్రలే. నీకింకో విషయం తెలుసాక, ఈ మధ్య రౌడీ వెధవలు రౌడీయిజం మానేసి బాగా డబ్బున్న అమ్మాయిల్ని వల్లో వేసుకుంటున్నారట. అవును మరి, రౌడీయిజం చేస్తే పోలీసుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరగాలి. అదే అందమైన అమ్మాయిల చుట్టూ తిరిగితే లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు కదా. అసలు రౌడీలను కాదు, రౌడీలను హీరోలు అనుకుని వెంటపడే అమ్మాయిలను అనుకోవాలి. కరెక్ట్. నువ్వు తినరా. మీరిలా వచ్చారా? ఓకే ఓకే. మీరందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారో, మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా విషయం మీ అందరికీ అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు ఈ విషయం డాడీకి మీ అందరికీ ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడ్డాను. అబ్బా, ఇక నుంచి నో టెన్షన్. ఏంటి నో టెన్షన్? పెద్దవాళ్ళ మనసులో ఏముందో తెలిసాక కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా నీకు? నేనేం చేసినా ఆలోచించే చేస్తాననే నమ్మకం డాడీకుందని నా నమ్మకం. నేను తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్ అని నేను ధైర్యంగా చెప్పగలను. కానీ నా డెసిషన్ సపోర్ట్ చేసే ధైర్యం డాడీకుందో లేదో ఆయనే చెప్పాలి. ఆహా, వెంటనే ఏమీ చెప్పక్కర్లేదు. కొంచెం టైం తీసుకుని ఆలోచించి. ఏంటి కమిషనర్ గారు, ఒక్కరోజు మమ్మల్ని గెలవనిచ్చేవారు కాదు, ఈ రోజు ఏమైంది మీకు? నథింగ్. ఓకే బాయ్, సీ యూ. బాయ్.
టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే పోలీస్ కమిషనర్ పరధ్యానంలో ఉన్నట్టున్నారు. అబే అదేం లేదు. బాధ్యత గల ఒక పోలీస్ అధికారి ఒక బజార్ రౌడీని తన అల్లుడిగా ఊహించుకోవడం కూడా కష్టమే. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ కూతురి ప్రేమ కథలో ఆ ప్రభు పాత్రధారి మాత్రమే. వాడి ప్రేమని రెచ్చగొట్టి నాటకాన్ని రక్తి కట్టించిన సూత్రధారిని నేనే. ముందుగా ప్రభు చేత నీ కూతుర్ని కిడ్నాప్ చేయించి కొన్ని రోజులైనా నువ్వు పడే వేదనని చూడాలనుకున్నాను. చూశాను. కానీ నీ కూతురు వాడి ప్రేమలో కూరుకుపోయి నీకు జీవితాంతం ఇలా శిక్ష వేస్తుందనుకోలేదు. ప్రేమనేది పద్మవ్యూహం లాంటిది. అందులోకి వెళ్లడమే తప్ప తిరిగి రావడం అసాధ్యం. ఇప్పుడు నువ్వు కాదంటే నీ కూతురు తట్టుకోలేదు. అది చూసి నీ గుండె ముక్కలవుతుంది. ఎందుకు ఇదంతా? పగ. నమ్మించి దగా చేసిన నీ మీద పగ. క్రిమినల్ని తాకిన నీ చేతిని కూడా కడుక్కునే నువ్వు ఒక క్రిమినల్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావా? లాఠీలతో కొట్టాల్సిన ఒక రౌడీ షీటర్ని నీ కూతురు పక్కన పీటల మీద కూర్చోపెట్టి అక్షంతలు వేస్తావా? వేస్తావు. లేకపోతే నీ కూతురు చస్తుంది సుధీర్, చస్తుంది. రాయ్ 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 నీ కూతురు అంటున్నావే, ఆ అంజలి నా కూతురు కాదు కాదు కాదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న బిడ్డ. అబద్ధం. నా భార్య బిడ్డలు నా కళ్ళ ముందే అని నువ్వనుకుంటున్నావు. కానీ ఆ రాత్రి చనిపోయింది నీ భార్య మాత్రమే, బిడ్డ కాదు. ఆ రోజు నువ్వు ముంబై వదిలేసి వెళ్ళిపోతున్న విషయం ఎలా తెలిసిందో మా డిపార్ట్మెంట్కి తెలిసింది. खबर मिली है कि जीके इसी रास्ते आ रहे हैं. उसे किसी भी तरह से पकड़ना होगा, जिंदा या मुर्दा. जरूरत पड़े तो गोली मारो. सर, जीके will definitely surrender. There is no need for encounter. Unnecessarily, I think we are wasting time. ओह, तू भी आंध्रा वाला है ना, इसलिए हमदर्दी है. मिस्टर, you are my subordinate. You have to follow my order. That's all. Be careful. Come on, fire! Hey! Come on, get in. Hey, no! నేను నిన్ను అరెస్ట్ చేయకపోయి ఉంటే మా పోలీసుల చేతిలోనూ చనిపోయి ఉండేవాడివి. ఆ రోజు నుంచి నీ బిడ్డ నా బిడ్డగా ఎదుగుతోంది. అంజలి మీద నా కుటుంబం అంతా పెంచుకున్న ప్రేమ నీకు నిజం చెప్పకుండా నా నోరు నొక్కేసింది. ఇన్నాళ్ళు నీ బిడ్డ లేదనే భ్రమలో నువ్వు బతికావు. అంజలి మాకు దక్కదనే ఊహని కూడా నా కుటుంబం భరించలేదు. సొసైటీలో నీ కూతురు ఒక గౌరవమైన కుటుంబానికి చెందిన అమ్మాయిలా ఉండాలో, శిక్ష అనుభవించొచ్చిన ఒక పాత నేరస్తుడి కూతురిగా గుర్తించబడాలో నిర్ణయం నీదే. అంజలి, ఆయన ఎవరే? నిన్నే చూస్తున్నాడు. ఎవరండి మీరు? మిమ్మల్ని ఎవరండి మీరు? నేను మీ నాన్న. నాన్న చిన్నప్పుడు స్నేహితున్నమ్మా. మేమిద్దరం ఒకే చోట కలిసి చదువుకున్నాం. ఓ అలాగా. నీ చిన్నప్పుడు ఈ చేతులతో ఎత్తుకొని ఆడించారమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్నిలా చూస్తుంటే మనసుకెంతో సంతోషంగా ఉంది. కూర్చోండి.
నన్ను చూడటం కోసమే వచ్చారా? అది నీతో మాట్లాడదామని వచ్చాను. ఏ విషయం? ప్రభు ప్రభు మీకు తెలుసా? ఈ రోజుల్లో మంచివాళ్ల కంటే రౌడీలకి గుండాలకి పాపులారిటీ ఎక్కువ కదమ్మా. తెలియకుండా ఎలా ఉంటుంది? వద్దమ్మా, అతనితో నీ స్నేహం వద్దు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ ఆఫీసర్ కూతురువి నువ్వు, చట్టం శిక్షించాల్సిన క్రిమినల్ వాడు. హో, డాడీ నేరుగా చెప్పలేక రాయబారానికి మిమ్మల్ని పంపించారా? లేదు, నీ మీదున్న మమకారంతో నేనే నచ్చ చెప్పాలని వచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించిన మమకారంతో మీరే నా గురించి ఇంతలా ఆలోచిస్తే నా జీవితం గురించి నేనెంత ఆలోచించుకుని ఉంటాను? ఎవరెంత చెప్పినా ప్రభు మీద నా అభిప్రాయం మారదు. అతను నువ్వు అనుకున్నంత మంచివాడు కాదమ్మా, అది అందరికీ తెలుసు. మీరనుకున్నంత చెడ్డవాడు కూడా కాదు, అది నాకు మాత్రమే తెలుసు. నేను చెప్పేది. నాకు క్లాస్కి టైం అయింది. అంజలి, ఆ తుమ్మెద రెక్కల నడుగు, ఈ పువ్వుల మొక్కల నడుగు, నా గుండెల సవ్వడి వింటూ ఉన్నది.